అందరికీ నమస్కారం. నేను మీ రాజని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ఇంకా 90+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ హోమ్ గార్డెనింగ్, హోమ్ స్కూలింగ్, ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్, కుకింగ్, అలాగే పేరెంటింగ్. సో ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని నాకు తెలిసిన టిప్స్ని నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, పేరెంటింగ్ జర్నీ అనే సిరీస్ ఒకటి నేను చేస్తూ ఉన్నాను. అంటే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను, అవన్నీ కూడా హెల్త్ విషయమైనా సరే, హెల్తీ ఫుడ్ విషయమైనా సరే, నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా దీనిలో నేను ఈ సిరీస్లో షేర్ చేస్తూ ఉంటాను. పేరెంటింగ్ జర్నీలో పార్ట్ 1లో నేను ప్రెగ్నెన్సీ జర్నీ గురించి డిస్కస్ చేశాను. ఆ వీడియో నేను చేసినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. అవి ఏంటి అంటే, హెల్దీ ఫుడ్ ఒకటి, హెల్దీ స్లీప్ ఒకటి, మంచి ఆలోచనలు. హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు జనరల్గా డెలివరీ అయిన తర్వాత అయినా కూడా మనకు ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ డెలివరీ కాకముందు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. మామూలుగా అయితే మన పాతకాలంలో అండ్ కొంతమంది ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా మామిడి పండు, బొప్పాయి పండు, అలాగే పైనాపిల్, గోంగూర, మసాలావి ఇవన్నీ ఎక్కువ తీసుకోవద్దు అంటారు. ఇంకొంతమంది అయితే అసలు కంప్లీట్గా ఆపేయమంటారు. కానీ దీని వెనక పర్టికులర్ రీజన్ అయితే ఏం లేదండి. నాకు తెలిసి నా గైనకాలజిస్ట్ కానీ, ఇక్కడ లోకల్లో నా ఫ్రెండ్స్కి తెలిసిన గైనకాలజిస్ట్ కానీ, మనకు ఆన్లైన్లోనే కానీ, న్యూట్రిషన్స్లో కానీ, ఎవరిని ఏ గైనకాలజిస్ట్ని అడిగినా కూడా మనము కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్సెప్ట్ మీకు ఆ ఫుడ్ అలర్జీ ఉంటే తప్ప. మనకు మామిడి పండు, బొప్పాయి పండు, పైనాపిల్, గోంగూర, మసాలావి ఎక్కువ ఎందుకు తినొద్దు అంటారంటే, ఎక్కువ తింటే అవి బాగా వేడి చేసేవి అన్నమాట. బాగా వేడి చేసినప్పుడు జనరల్గా మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పుడు మోషన్స్ అయ్యి ఇన్ కేస్ అప్పుడు అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఉద్దేశంతో తినొద్దు అంటారు, కానీ అవి హెల్త్కి మంచివి కాదు అని మాత్రం కాదు. నేను కన్సీవ్ అయినప్పుడు నా గైనకాలజిస్ట్ని అడిగి, సో మా డాక్టర్ గారు ఓకే అయిన తర్వాత నేను ఫుడ్ అనేది క్లియర్గా కంప్లీట్గా ఐడియా పెట్టుకొని తీసుకున్నాను. నేనైతే రోజు మామిడి పండ్లు బాగా తిన్నాను ఒక 3 నెలల పాటు. సో నాకైతే ప్రాబ్లం ఏమీ రాలేదు. కానీ ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మనం క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఏదైనా సరే మితిమించిపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అది ఫుడ్ విషయంలో మీరు ఎంత మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటేనే మీకు పుట్టే బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా పుడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తినే ఫుడ్ పిల్లల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉన్నాం అంటే ఫ్యాట్ స్టోర్ అయిపోతుంది. అది మనకు కూడా హెల్త్ వైజ్గా హెల్తీ లైఫ్ స్టైల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం బేబీకి కూడా అంత హెల్తీ కూడా కాదు. గుడ్ స్లీప్, మంచి నిద్ర కరెక్ట్గా చెప్పాలంటే చాలా మంచి నిద్ర కావాలండి. మనము అప్పుడు ఆ రోజు పీస్ఫుల్గా ఏ పని చేసినా కూడా కాన్సన్ట్రేట్ చేయగలము. అట్ ద సేమ్ టైం మనము చేసే పని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం అనమాట. మన నిద్ర సరిగ్గా పోకపోతే రోజంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఎవరు కనిపించినా విసుక్కుంటూ ఉంటాం, అరుస్తూ ఉంటాము. సో మన స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతే కంప్లీట్గా డేలో లైఫ్ స్టైల్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోయి గందరగోళం అయ్యి అందరి మీద అరవడాలు, మనం ప్రశాంతంగా ఉండము, పక్కన వాళ్ళని కూడా ప్రశాంతంగా. వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచనలు బట్టి పుట్టే బిడ్డ కూడా కొంచెం హెల్తీగా పుడతారండి. అంటే నిజంగానే చెప్తున్నాను. మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే రోజంతా మన మైండ్ డిస్టర్బ్ అయ్యి అనవసరంగా పిచ్చి ఆలోచనలు అంటారు కదా, దానివల్ల మూడ్ అప్సెట్ అవుతుంది. మంచిగా ఆలోచించండి. ఎప్పుడు చూసినా కంపేర్ చేసుకోవద్దు. పక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి నగలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు, నేను తిరగలేకపోతున్నాను, ఇంట్లోనే ఉన్నాను, నాకు ఎవరు తోడు లేరు, అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. అరే నేను వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్నాను, కన్సీవ్ అవ్వడం వల్ల అనవసరంగా ఇంట్లో కూర్చున్నానేమో. సో ఇలాంటి ఆలోచన చాలా మందికి వస్తాయి. ఇవే కాదు, ఇంకా నేను మా అమ్మ నాన్నల దగ్గర లేను, నా ఫ్రెండ్ ఏమో నీట్గా అమ్మ నాన్నల దగ్గర ఉంది, నేనేమో అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేనేమో సింగిల్ ఫ్యామిలీలో ఉన్నాను, నేను ఒక్కటే అన్నీ చేసుకోవాలి, నా వల్ల కావట్లేదు. ఇవన్నీ ఏంటంటే మనం కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్. ఇవి తెచ్చుకోవడం వల్ల మన బుర్ర రోజంతా చెడిపోయి చేయాల్సిన పని చేయకుండా ఆ 9 నెలలు హ్యాపీ మూమెంట్స్తో గడిపితే మనం చాలా బాగా గుర్తుండిపోతుంది. అట్ ద సేమ్ టైం పిల్లల మీద ఇంపాక్ట్ కూడా చాలా పడుతుందండి. అండ్ మీకు కొంచెం టైం దొరికితే ఖచ్చితంగా మంచి దేవుడి పుస్తకాలు చదవండి, లేదంటే ఏమైనా పేరెంటింగ్ బుక్స్ అయినా చదవండి. నేనైతే దేవుడి పుస్తకాలు చాలా చదివాను. నేను 5th మంత్ వరకు నన్ను కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నారు. కంప్లీట్గా ఇన్ ద సెన్స్ పనులేవి చేయొద్దన్నారు. సో నేను 6th మంత్ బిగినింగ్ వరకు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఎందుకంటే నాకు అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. వన్స్ నేను ఓకే అయ్యాను అని డాక్టర్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నా పనులు నేను కంప్లీట్గా చేసుకుంటూ వచ్చాను. లైక్ అమ్మకి షాపింగ్ చేయడం కానీ, ఇంట్లో అన్ని కానీ చోర్స్ అన్ని ఎక్కడొక్కడ సర్ది పెట్టడం కానీ, థింగ్స్ అన్ని. సో నాకు కొంచెం ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అది 6 నెలల నుంచి 9వ నెల ఎండింగ్ అంటే నాకు డెలివరీ డేట్ ముందు రోజు వరకు ఇంట్లో క్లోత్స్ అన్నీ కూడా నేనే ఆరేసి నేనే ఫోల్డ్ చేసేదాన్ని అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు,
9 నెలలు నిండింది, పైకి ఎక్కి ఆరేస్తున్నాను. ఏమీ కాదు, జాగ్రత్తగానే ఆరేస్తున్నాను, నన్ను ఎక్సర్సైజ్ చేయనివ్వండి అని చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను రోజు కొంచెం ఇంట్లోనే నేను వాక్ చేసేదాన్ని, ఒక ½ an hour సిట్అవుట్లో అలా ఇంట్లో చేస్తాను. సో మీకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడి బుక్స్ చదవండి, చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. నేను చదివింది ఏంటంటే శివపురాణం బుక్స్ చదివాను. అండ్ రోజు నేను గాయత్రి మంత్రంని 108 times చదివాను. అలానే నేను పైన ఇలా కూర్చొని చదవలేదు, కింద కూర్చొని లేసి చదివేదాన్ని అనమాట. అంటే నేను కింద కూర్చొని లేసినప్పుడు మనం పద్మాసనం వేసుకుని కూర్చున్నప్పుడు బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. జనరల్గా 9th monthలో ఉంటే పద్మాసనం వేసుకుని కూర్చోవడం చాలా కష్టం అంటారు. బట్ నేను నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి చాలా రకాలుగా ట్రై చేశాను. బట్ ఆ టైంలో నాకు బేబీ అనేది సరిగా పొజిషన్కి రాకపోవడం వల్ల, బాబు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తాగడం వల్ల, సో ఆ రీజన్స్ వల్ల నాకు C-section అయింది. బట్ C-section తర్వాత నేను ఎంత కేర్ తీసుకున్నాను. అండ్ చాలామంది నన్ను కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు C-section అయింది అసలు తెలియట్లేదు, సో ఇంత సన్నగా ఎలా ఉన్నారు, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అని. ఫిట్నెస్ మెయింటైన్ అంటే నాకు టమ్మీ ఉంది, అది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో టమ్మీ ఏంటి అంటే, నేను C-section అయిన తర్వాత మనము టమ్మీ బెల్ట్ వేసుకుంటే జనరల్గా మనకు చాలా అంటే చాలా రెడ్యూస్ అవుతుంది. నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే, నేను దాన్ని చాలా ఇగ్నోర్ చేశాను. ఇంట్లో కూడా చెప్పారు గుడ్డ కట్టుకోమని. సో మనం కొన్ని వింటాము, కొన్ని వినం కదా. సో నేను ఆల్మోస్ట్ 90% వింటే ఒకటి వదిలేశాను అనమాట. సో అది వదిలేయడం వల్ల కొంచెం టమ్మీ ఉంది, కానీ ఓవరాల్గా అయితే నేను బాగా నడిచేదాన్ని అనమాట. సో మనము కన్సీవ్ అయినప్పుడు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి. అలాగే మీకు నచ్చిన పుస్తకాలు, మీకు నచ్చిన వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఒకవేళ మీ హస్బెండ్ మీ దగ్గర లేరు అనుకోండి, ఫోన్లో మాట్లాడండి. నేను చేసిన పని అయితే అదే. మీ అమ్మ వాళ్ళతో, మీ నాన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అత్తమ్మ అమ్మగారు వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎవరున్నా సరే మీకు బాగా నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇవి ఏంటి అంటే, మనము మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ మనము మూడ్ స్వింగ్ అయినప్పుడు ఎలా డైవర్ట్ చేయాలి మైండ్ని, సో అదే దానిలో ఉండిపోతే ఆలోచనలు వస్తాయి. డిస్టర్బ్ అవ్వకుండా మనము డీవియేట్ అయ్యి, సో మనం హ్యాపీగా ఉండేటట్టు మనం చేసుకోవాలి. ఎందుకంటే సో మా కడుపులో ఒకరు ఫామ్ అయ్యారు అంటే మనం వాళ్ళకి లైఫ్ ఇస్తున్నట్టే కదా. ఏవో పిచ్చి ఆలోచనలు పెట్టి మన బుర్ర చెడగొట్టుకోవడమే కాకుండా ఫ్యూచర్లో పుట్టే వాళ్ళ బ్రెయిన్ని కూడా అనవసరంగా మనం చెడగొడుతున్నట్టు అవుతుంది. సో ఇవి నేను లాస్ట్ టైం చెప్పాలనుకున్నవి, మర్చిపోయిన పాయింట్. ఇకపోతే డెలివరీ అయిన తర్వాత నాకు పెయిన్స్ నాకు ఆల్మోస్ట్ ఒక 3 hours తర్వాత నుంచి సివియర్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అప్పుడే నాకు అనస్థీషియా తగ్గుతుంది కాబట్టి అప్పుడు నాకు C-section పెయిన్స్ అనేవి అప్పుడు అర్థమయ్యాయి అనమాట. బ్లీడింగ్ లెవెల్స్, ఓ మై గాడ్, నాకు 95 days to 110 days నాకు బ్లీడింగ్ అయినట్టు గుర్తుందండి. అందరూ అంటారు C-section ఏముంది, ఇలా కట్ చేసేసి కుట్లు వేసేసి బిడ్డను తీసేస్తే అయిపోతుందని. కాదు, ఎవరు కొంచెం నా ముందు వచ్చి చెప్పండి, నీట్గా చెప్తాను. సో నాకు ఇప్పటికీ గుర్తుంది, అనస్థీషియా ఇచ్చినప్పుడు నా మోకాల్ని దగ్గర పెట్టమన్నారు. సో అప్పుడు మనకు పొజిషన్ కరెక్ట్గా వస్తుంది వెనక మనకు అనస్థీషియా ఇవ్వడానికి అని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ కష్టాలు. దాని తర్వాత కనీసం నార్మల్ డెలివరీ వాళ్ళకైనా ఒక 2-3 రోజులు పురిటి నొప్పులు అంటారు కదా, ఆ లేబర్ పెయిన్స్ భరించినా ప్రశాంతంగా ఉంటుందేమో, కనీసం ఒక 10 రోజుల తర్వాత, నెల తర్వాత. కానీ సిజేరియన్ అయిన వాళ్ళకి ఫస్ట్ 3 to 4 months నరకం అంటే నరకంగా ఉంటుందండి. ఎవరో కాదు, నేను లైవ్ ఎక్స్పీరియన్స్. సో దయచేసి C-sectionని నార్మల్ డెలివరీ 2 కంపేర్ చేయొద్దు. దేనికి తగ్గ కామన్ ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. మావైతే ఇంకా లైఫ్ లాంగ్, ఎందుకంటే బరువులు ఎత్తద్దు అని చెప్తారు. అఫ్కోర్స్ నేను అలా లేను, ఇప్పుడు బాగా చక్కగా ఎత్తేస్తానులేండి. అండ్ ముందంతా కేర్ తీసుకున్నాను. సో ఇప్పుడు అయితే హెల్తీగానే ఉన్నాను, దానికి తగ్గ ప్రాబ్లం అయితే లేదు. నేను చెప్పేది ఏంటి అంటే, మీ అమ్మ కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఒక మంచి మాట చెప్పినప్పుడు, ఆహారం మంచిది తీసుకోండి అని చెప్పినప్పుడు, ఇవంతా మూఢనమ్మకాలు అని మాత్రం కొట్టేయద్దు. ఇవేంటి స్టూపిడ్ థింగ్స్, ఇవి ఫాలో అవుతే ఏంటి, ఫాలో అవ్వకపోతే ఏంటి అని మాత్రం అనద్దు. వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే. ఏదో మనం ఫ్యాటీ ఫుడ్స్ తినేసి, జంక్ ఫుడ్స్ తినేసి ఆ టైంలో అవి తినడం వల్ల బేబీకి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకు ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో పెద్దవాళ్ళు ఏదైనా సరే మన కోసమే చెప్తారు, అదొక్కటి ఆలోచించి చేయండి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు నాకు తెలిసి 2nd day లేదంటే 1st day నైట్ నుంచే నడవడం స్టార్ట్ చేస్తారు. సో నాకేంటి అంటే 2nd day ఈవినింగ్ నుంచి నన్ను వాక్ చేయమని క్లియర్గా చెప్పేశారు మా గైనకాలజిస్ట్. సో నువ్వు నడవ్వా చెప్పు, నీకు సాలిడ్ ఫుడ్ ఇవ్వము అని చెప్పారు. నేను సీరియస్లీ అసలు నేను ఫుడ్కి యాంటీ అనమాట, నేను తినేదాన్నే కాదు. అలాంటి దాన్ని నాకు డెలివరీ డేట్ ఇచ్చిన రోజు నుంచి 3rd day వరకు నాకు సాలిడ్ ఫుడ్స్ పెట్టలేదు. 2nd day మార్నింగ్ నాకు మిల్క్ ఇచ్చారు.
2 డేస్ కంప్లీట్గా అంటే డెలివరీ ముందు రోజు నేను డెలివరీ ముందు రోజుది కంప్లీట్ ఎంటీ స్టమక్తోనే ఉన్నాను. డెలివరీ రోజు మాత్రం ఇంకా మనకి ఎలాగో డ్రిప్స్ పెడతారు కాబట్టి ఆప్షన్ కూడా ఉండదు. సో 3rd డే మార్నింగ్ నాకు రైస్ పెట్టారు. మార్నింగ్ కాదు, ఈ ఆఫ్టర్నూన్ రైస్ పెట్టారు. మార్నింగ్ ఏంటంటే చాలా ప్లెయిన్ డైట్, అంటే ఈజీ టు డైజెస్ట్ అన్నట్టు మంచి డైట్ పెట్టారు. ఇడ్లీ ఎక్కువ తినేదాన్ని, ఇడ్లీ విత్ కరివేపాకు పొడి అండ్ నూనె కాదు నెయ్యితోనే ఎక్కువ చేసేవాళ్ళు, ఎందుకంటే మనకు బోన్స్కి మంచిది అని చెప్పి. అండ్ తాలింపులకి వస్తే నేను వెజిటేరియన్ కాబట్టి మాకు ఎక్కువ కాకరకాయ, బీన్స్ ఇవే తాలింపులు పెట్టేవాళ్ళు, క్యారెట్ తాలింపు. అండ్ దుంప కూరలు అంటే నాకు పొటాటో అయితే పెట్టలేదు, క్యారెట్ కూడా చాలా రేర్గా పెట్టేవాళ్ళు అనమాట. అండ్ నాకు యాక్చువల్లీ ఇంకా తీసుకున్న డైట్ కంప్లీట్గా గుర్తుకులేదు. సో నేను కమింగ్ అప్ వీడియోస్లో మా అమ్మని కనుక్కొని ఒకసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను. అండ్ లాక్టేషన్ కోసం వెల్లుల్లి, సో వెల్లుల్లి నాకు ప్రతిరోజు ఒక గుప్పెడంత వెల్లుల్లి అనమాట నేతిలో వేయించి పెట్టేవాళ్ళు, కరివేపాకు కానీ వెల్లుల్లి కానీ ప్రతి తాలింపులో. అండ్ కర్డ్ కట్ అనమాట, సో కర్డ్ లేదు, ఓన్లీ పాలతోనే అన్నం కలుపుకొని తినేదాన్ని. సో ఇది నా నార్మల్ డైట్. సో మా బాబుకి నేను 28 మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను. సో నేను మదర్ మిల్క్ ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే, ఫీడింగ్ టైంలో మదర్ మిల్క్ కానివ్వండి లేకపోతే బాటిల్ మిల్క్ కానీ రెండు ఈక్వల్ అండి. సో ప్లీజ్ డోంట్ డిఫరెన్షియేట్. దేనికి తగ్గ కామన్ ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. ఇప్పుడు మా మదర్ మిల్క్తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫీడింగ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మదర్ మిల్క్ తాగిన చైల్డ్ పౌడర్ మిల్క్ కానీ బాటిల్ మిల్క్ కానీ తాగరు. కానీ పాపం బాటిల్ మిల్క్ తాగించే మదర్స్కి ఏంటంటే అది నరకం. నేను లైవ్గా చూశాను. నైట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పోయేసి అప్పటికప్పుడు పిల్లలకి తాగించాలి. అండ్ వన్స్ తాగించిన తర్వాత డంప్ చేసేయడమే. సో వాళ్ళకి కూడా నిద్ర లేని రోజులు ఉంటాయి. సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏ మదర్ని కూడా ఇది కరెక్ట్ అది తప్పు అని మాత్రం డిఫరెన్షియేట్ చేసి మాట అనేది తొందరగా పోతే. లాక్టేషన్, నాకు లాచింగ్ ప్రాబ్లం ఉన్నింది కశ్యప్తో. సో ఇది వెరీ కామన్ ప్రాబ్లం. బట్ అందరు పిల్లలు కాదు, కామన్గా అయితే 2nd డే నుంచి పిల్లలు మిల్క్ తాగుతారు అని. బట్ కశ్యప్ 3rd డే ఆఫ్టర్నూన్ నుంచి మిల్క్ తాగడానికి ట్రై చేశాడు. అప్పటి వరకు అంటే నేను కూడా ఫస్ట్ టైం మదర్ కాబట్టి నాకు కూడా ఎలా కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అనేది నాకు క్లియర్గా తెలియలేదు. నాకు డాక్టర్స్ చెప్పారు, నేను ట్రై చేశాను. బట్ చైల్డ్ అది నేర్చుకునేసరికి 3rd డే ఆఫ్టర్నూన్ పట్టింది. అప్పుడు లోపల నేను మా అమ్మ బాగా ఎమోషనల్ అయిపోయాం. సో అప్పటి వరకు ఎలా ఇచ్చాము అంటే, నేను ఫీడింగ్ అంతా కూడా స్టోర్ చేసి ఒక గ్లాస్ బాటిల్లో కానీ లేకపోతే ఎయిర్టైట్ కంటైనర్లో కానీ పెట్టి అవి స్పూన్తో ఫీడ్ చేసాం. అంటే ఫ్రెష్గా తీసి అప్పుడే స్పూన్తో ఫీడ్ చేసేవాళ్ళం. అండ్ నేను ఎప్పుడు బయటకి జనరల్గా వెళ్ళాల్సిన అవసరం రాలేదు. బట్ డాక్టర్ విజిట్స్ కోసం అలా వెళ్ళినప్పుడు మాత్రం నేను జస్ట్ బాటిల్లో అలా ఎయిర్టైట్ బాటిల్లో స్టోర్ చేసి జస్ట్ 1 hour కోసం ఇన్ కేస్ చైల్డ్ ఆ టైంలో లేస్తే అని చెప్పి అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళేదాన్ని. సో వాళ్ళు ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు స్పూన్తో. స్టీల్ స్పూన్ ప్రిఫర్ చేయొద్దు, సిలికాన్ స్పూన్ ఉంటే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకందరికి తాగించడం అంత ఐడియా ఉండదు కాబట్టి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి. లేదు మీకు ఐడియా లేదు అంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని అడగండి, అక్కడ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే మదరే కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అత్తగారు వాళ్ళు కానీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఈ టైంలో ఉన్నప్పుడు జనరల్గా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్కి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఒకవేళ ఆ అమ్మాయి కనుక ఓకే నేను ఒకటే మేనేజ్ చేయగలను అంటే మాత్రం మిగతా వాళ్ళందరూ ఇట్స్ బెటర్ టు స్టే అవే, అంటే ఆ టైం వరకు కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే మదర్ మిల్క్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా అన్కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఎవరికి కూడా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చూపించి ఇవ్వాలని ఇష్టం ఉండదు కదా. సో అది మాత్రం ప్లీజ్ రెస్పెక్ట్ దట్ థింగ్. ఇక్కడ బాలింతలుగా ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా సరే కొంచెం ఎక్కువ తింటున్నప్పుడు అంత తింటున్నావా ఇంత తింటున్నావా అని మాత్రం జనరలైజ్ చేసి చెప్పద్దు. ఎందుకంటే లోపల ఒకరు ఉన్నారు అంటే 2 మనుషులకు కావాల్సిన తిండి వెళ్ళాలి. సో ఆ టైంలో నువ్వు ఇంత తింటున్నావు అవి తీసుకోరా ఇవి తీసుకోరా అని మాత్రం చెప్పద్దు. వీలైతే కనీసం తీసుకురావడానికి ట్రై చేయండి. లేకపోతే మాట్లాడడం కంటే కూడా పాపం వాళ్ళు హర్ట్ అవుతారు. అంటే లోపల వాళ్ళకి ఆకలిస్తుంటుంది, పాపం తినలేకపోతే ఎలా చెప్పండి. లోపల వాళ్ళకి కూడా ఫుడ్ మనకు పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఏంటంటే జనరల్గా
పిల్లలకి వేసే బట్టలు ఏవైనా సరే ఫస్ట్ వాష్ చేసిన క్లోత్సే వేయాలంటారు. చాలామందికి రీజన్ తెలుసు, బట్ ఒకవేళ తెలిసి ఉండకపోతే చెప్తున్నాను. మనం ఎందుకు ఉతికి వేయాలి అంటామంటే, ఇప్పుడు ఏదైనా డ్రెస్ బయట షోరూంలో పెట్టుంటారు, డిస్ప్లేకి పెట్టుంటారు, డస్ట్ పడి ఉంటుంది, లేదంటే ఒకరి చేతులు చూడడానికి మనం మారుంటాయి. ఇప్పుడు అంటే మనం ఆన్లైన్లో కొనుక్కుంటున్నాం, బట్ అఫ్కోర్స్ అవి ఎంతమంది రిటర్న్ ఇస్తున్నారో అవి మళ్ళీ మన చేతికి వస్తున్నాయో తెలియదు కదా. సో చేతికి దుమ్మున్నా కానీ ఇలా మనకు నూలు అంటారు కదా, నూలు పోగులు, ఆ డ్రెస్కి నూలు పోగులు ఉన్నా కూడా పిల్లలకి స్కిన్కి బాగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకూడదు, అలర్జీస్ రాకూడదు అని చెప్పి జనరల్గా వాష్ చేసిన క్లోత్సే వేస్తారు. మేము ఫస్ట్ మా ఇంట్లో అయితే ముందుగా కొని పెట్టడం ఏవి కూడా ఇష్టం ఉండదు. బట్ నవీన్ యూఎస్ నుంచి వస్తున్నారు కాబట్టి నేను అన్నీ కూడా కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ బాగుండేవి తెప్పించాను. అవి కూడా ఇంకా నేను యూనిసిక్స్ తెప్పించా కాబట్టి అవి మాకు ఈజీ అయింది, ఎందుకంటే అప్పటికి మాకు జెండర్ తెలియదు కాబట్టి. అండ్ నేను కూడా ఫస్ట్ తను వచ్చిన రోజే నేను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి అవన్నీ వాష్ చేసి వేసే అంత టైం కూడా లేదు. సో మా మేనమామ వాళ్ళు ఆల్రెడీ తెచ్చి యూనిసెక్స్వి పెట్టున్నారు, అవి మేము వాష్ చేసి అవి మేము ఫస్ట్ కశ్యప్కి వేసాం. అండ్ నేను నర్సింగ్ దగ్గరికి వచ్చేసరికి నర్సింగ్ పిల్లో కానీ ఏవి కూడా నేను తీసుకోలేదండి, బికాజ్ అవన్నీ చూడడానికి బాగుంటాయి, బట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చున్నారు కానీ నాకు అవి పెట్టుకున్నా కూడా అన్కంఫర్టబుల్గా అనిపించింది. నేను జస్ట్ జనరల్గా యూస్ చేసే పిల్లోసే యూస్ చేశాను. ఒకవేళ మీరు ట్రై చేసి ఉండకపోతే ఫస్ట్ దాని మీద ట్రై చేయండి. ఇన్వెస్ట్ చేసి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక 15 days వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అవి వర్కౌట్ అవ్వవు. సో నేను నర్సింగ్ పిల్లోస్ అయితే ఏమీ తీసుకోలేదు. అండ్ బేబీకి కూడా నెక్ పిల్లోస్ చెప్తారు, నెక్ పిల్లో కూడా వర్కౌట్ అవ్వదండి, వాళ్ళు ఇలా టిల్ట్ చేసేస్తూ ఉంటారు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బయట షాప్స్లో సౌభాగ్య సొంటి అనేది ఒకటి దొరుకుతుంది, ఇది బాలింతల కోసం, ఇది ఖచ్చితంగా తెప్పించుకోండి. ఇవి బయట మనకు మంచి మూలికలతో తయారు చేసి ఉంటారు. అది తినడం వల్ల ఏమవుతుందంటే రోజుకు ఒక 1 teaspoon తినాలి, అది ఎర్లీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. ఏంటి అంటే మన స్టమక్ బాగా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అండ్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రావు అని చెప్పి ఉద్దేశంతో అది చేస్తారు. అండ్ ఇంకా మంచి పోషక విలువలు కూడా ఉంటాయి దాంట్లో, అవి ఏంటో నాకైతే ఐడియా లేదు, బట్ హెల్త్కి చాలా మంచిదని నేను అది నాకు గుర్తుంది, అది 2 months వరకు తీసుకున్నాను. అండ్ అదే షాప్లో అంటే మేముండే ఊర్లో మాకు షాప్స్ ఉంటాయన్నమాట, బాలింతరాలకి సంబంధించిన వస్తువులు అని చెప్పి. సో అక్కడే పిల్లలకి సంబంధించినవి కూడా ఉంటాయి. అప్పుడు కశ్యప్కి కూడా మేము డైజెషన్కి ఈ ఆకులు కానీ, చెట్ల నుంచి కాసిన కాయలు కానీ, చిన్న కొమ్మలు ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఒక ప్యాక్ లాగా దొరుకుతుంది, ఆ ప్యాక్ నేను యూఎస్కి కూడా క్యారీ చేశాను. కస్టమ్స్లో నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. నేను సీల్డ్ దానిలో పెట్టేశాను, అంటే ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో పెట్టి నేను వాళ్ళకి అక్కడ చూపించాను. సో వాళ్ళు అలో చేశారు, చెక్ చేసి అలో చేశారు. అవేంటి అంటే పిల్లలవి కొన్ని మూలికలు ఉంటాయి, అవి తీసుకొని, మూలికలు ఇన్ ద సెన్స్ ఆకులు, కొమ్మలు అండ్ కాయలు, ఇవన్నీ కూడా మనం నీళ్ళల్లో వేసి బాగా మరిగించే తర్వాత అవి సీవ్ చేసి జస్ట్ ఒక 1/2 teaspoon పిల్లలకి వారానికి ఒకసారి తాగించినట్టు అయితే కడుపు నొప్పి కానీ, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. ఒకవేళ మీకు పెద్దవాళ్ళు ఉన్నారు పల్లెటూరులో కానీ లేదంటే టౌన్స్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళని అడగండి, క్లియర్గా చెప్తారు. అండ్ ఇది నాకు తెలిసి ఆయుర్వేదిక్ షాప్స్లో బాగా దొరుకుతుంది. ఒక ఫనీ డౌట్ నాకేంటి అంటే, మనం పడుకున్నప్పుడు పిల్లలు ఏమైనా ఏడ్చినా కూడా వినిపించదేమో అనే ఒక డౌట్ ఉండేదన్నమాట. నేను కన్సీవ్ అయినప్పుడు ఉండింది, బట్ డెలివరీ అయిన ఫస్ట్ రోజే నాకు అర్థమైపోయింది, ఓహో వాయిస్ ఈ రేంజ్లో ఉంటుందా, అరిస్తే కాదు కుయ్ కై 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 అన్న నవ్వినా కూడా వినిపిస్తుంది. సో పిల్లల గొంతు అంత చిన్నగా ఉంటుంది, బాగానే వినిపిస్తుంది. మీరు ఎంత నిద్రపోతున్నా కూడా మీ మైండ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసే ఉంచుతుంది. ఆ విషయానికి అయితే అసలు ఆలోచించదు. పుట్టిన వెంటనే మనం జనరల్గా పీడియాట్రిషియన్ వచ్చి చూస్తారు. సో ఒకవేళ లేదు మీరు చూడలేదు అంటే కనుక ఫస్ట్ మీరే వెళ్ళి గైనకాలజిస్ట్కి చెప్పండి. లైక్ జనరల్గా టంగ్ టై ఉంటుంది అండ్ నాలిక అతుక్కుపోవడము, అలాగే మనకు ఫింగర్స్ అన్నీ ఇలా అతుక్కు ఉండడం కొంతమంది పిల్లలకి, ఇంకొంతమంది పిల్లలకి ఇంకొక ఎక్స్ట్రా ఫింగర్ ఇక్కడ నుంచి రావడం కానీ, చెవులు ఇలా అతుక్కు ఉండడము, అంటే వినిపించకపోవడం, ఇవన్నీ ఏంటంటే చిన్న అబ్నార్మాలిటీస్ కాదు. అలా అని చెప్పి మనకు జీన్స్ నుంచి వచ్చినవి కూడా కాదు, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చుంటాయి. సో అవేంటి అంటే మనం ముందుగా చిన్నగా ఉన్నప్పుడే రికగ్నైజ్ చేసి డాక్టర్స్కి, ఒకవేళ డాక్టర్స్ చూసుండకపోతే మనం చెప్పినట్టు అయితే సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు ఆ టైంలోనే చేస్తారు. అంటే చిన్నగా ఉన్నప్పుడు చేస్తే అది వాళ్ళకి ఈజీ ఉంటుంది, పిల్లలకి, పెద్దవాళ్ళకి మనకు కూడా ఈజీ ఉంటుంది. పెద్దగా అయ్యే కొద్దీ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లలకి పెయిన్ తెలుస్తుంది. సో అలాంటివి ఒకటిసారి చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్, ప్లీజ్ వ్యాక్సినేషన్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ ఫర్ యర్ చైల్డ్ అండ్ యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మనకు వ్యాక్సినేషన్స్, లిస్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ జనరల్గా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరుకుతాయి, లేదు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో క్లియర్గా అక్కడ బోర్డు మీద పెట్టేసి ఉంటారు.
ఈ సంవత్సరం పిల్లలకి 1 ఇయర్ లోపల పిల్లలకి ఎంత వేయాలి, 5 ఏళ్ళ లోపల పిల్లలకి ఎంత వేయాలి అని. జనరల్గా 1 ఇయర్ వరకు మనకి ఏంటంటే మంత్లీ వన్స్ విజిట్ ఖచ్చితంగా ఒక వ్యాక్సిన్ ఉంటుందండి. నేను ఈ ఇండియా నుంచి యూఎస్ఏకి వచ్చాను కాబట్టి నేను కార్పొరేట్ దానిలో చేసుకున్నాను. ఎందుకు అంటే నాకు టైం టు టైం అవ్వాలి, టైంకి చెయ్యరు అని కాదు, నాకు లిస్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ మ్యాండేటరీగా నాకు స్టాంప్ వేసినవి కావాలి. ఎందుకంటే నాకు ఇక్కడ మళ్ళీ చెక్-ఇన్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను పక్కాగా ఉండడం కోసం నేను కార్పొరేట్కి వెళ్ళి చేయించుకున్నాను. అక్కడ నేను చేయించుకున్న ప్రతిసారి వ్యాక్సినేషన్ వెనక ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్, ఆ స్టిక్కర్ని తీసుకొని వాళ్ళు వ్యాక్సిన్ వేసిన రోజు డేట్ అండ్ ఆ ఎక్స్పైరీ డేట్ ఆ స్టిక్కర్ మొత్తం అతికిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ మనం యూఎస్ఏ కానీ వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్స్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి. సో అవన్నీ కూడా నేను 1 ఇయర్కి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చూపించుకున్న తర్వాత వాళ్ళు టాలీ చేసి అక్కడ ఏమైతే వేయలేదో ఇక్కడ కొన్ని వేశారు. అంటే మన కంట్రీకి ఏమేమి కావాలో అక్కడ వేస్తారు. సో ఇక్కడ కావాల్సినవి కూడా వేయాలి కాబట్టి వాళ్ళు అలా కవర్ చేశారు. సో వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేయించండి. మనం పెట్టుకునే పిజ్జాలకి, డబ్బులకి, అలాగే బట్టలకి కాదు, పిల్లల వ్యాక్సినేషన్కి చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా చేసే చిన్న మిస్టేక్ ఒకటి, ఇదే పెద్ద మిస్టేక్ అవుతుంది. పిల్లల హెల్త్ విషయంలో అస్సలు ఆడుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెవులో దూది పెట్టుకోండి. ఎందుకు అంటే చల్లగాలి వెళ్ళినప్పుడు మనకు చెవులు గుయ్యని అంటుంది. ఆ టైం మనకు సర్జరీ అయి ఉంటుంది కాబట్టి కొంచెం స్కిన్ అనేది లోపల అనే పార్ట్స్ కూడా కొంచెం మెత్తపడి ఉంటాయి. సో దానివల్ల తల దిమ్మైపోయి తలనొప్పి వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. సో వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కదా, వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ఒక 1 to 2 months చక్కగా చెవులో దూది పెట్టుకోండి. నా అలాగా స్కిప్ చేసేయద్దు. టమ్మీ బెల్ దొరికితే అమెజాన్లో నీట్గా తెప్పించుకోండి. అది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. నేను ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు కన్సీవ్ అయ్యి డెలివరీకి రెడీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి, ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అంటే తర్వాత రెడ్యూస్ చేసుకుందాము అంటే దానికి తగ్గ కష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. తర్వాత చూసుకోవడం కంటే కూడా ప్రజెంట్ ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. స్టెమ్ సెల్, సో ఈ స్టెమ్ స్టోరేజ్ అంటారు, కార్డ్ స్టోరేజ్. సో ఇది కనుక మీరు వినుండకపోతే ఒకసారి గూగుల్ బ్రౌజ్ చేయండి. ఇది మీకు డెలివరీ అయ్యేటప్పుడు మీరు ఒక 1 week ముందే హాస్పిటల్లో ఇన్ఫామ్ చేస్తే కనుక స్టెమ్ సెల్స్ అనేది డెలివరీ అయిన తర్వాత తీసి పెడతారు. అవి బేబీకి ఫ్యూచర్లో ఏమైనా మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి జనరల్గా 11,000 or 15,000 ప్లస్ పెడితే, అంటే 15,000 అలా ఎక్స్ట్రా పే చేస్తే డెలివరీ టైంలో అవి స్టెమ్ సెల్స్ అనేది లైఫ్ లాంగ్ స్టోర్ చేస్తారు. సో నాకు తెలిసి నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా క్వరీ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ కమింగ్ అప్ వీడియోలో నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అంటే బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి, మిల్క్ ప్రొడక్షన్ కోసం, లాక్టేషన్ కోసం అనేది టిప్స్ కూడా నేను కవర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పైన బెల్ ఐకాన్ ఉంటుంది, అలా ట్యాప్ చేసేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ రాజీ, అమ్మజాని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.